మంచిది ప్రియులారా, దైవ గ్రంథములో నుండి లూకాసు వార్త 14వ అధ్యాయం 25 నుండి 27 వచనాలు మనం చదువుకున్నాం. చదవబడిన లేఖనాలు వ్యక్తిగతంగా చాలా సమయాలలో మనము ధ్యానించాం. కొద్దిమంది దేవుని సేవకులు అందిస్తూ ఉండగా మనం విన్న సంగతులైనా తెలిసిన సంగతులైనా దయతో మనస్సు పెట్టి కొద్దిసేపు ఆలకించాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. మనం చదువుకున్న భాగంలో ఒక మాట కనబడుతుంది, సిలువ కదండి. ఈ సిలువ అనే మాట నేను మెడలో వేసుకునే సిలువను గురించి చెప్పడం లేదు. సిలువ అనే మాట అది మరణానికి సంకేతం. సిలువ శ్రమకు సంకేతం. అన్న విషయాలే. ఈ సిలువ ఒక చెదైన అనుభవాన్ని తెలియచేస్తుంది. 4 సువార్తలలో మత్తయి గారు సిలువను గురించి రాస్తున్నాడు కదా. ఆయన సువార్త గ్రంథంలో మత్తయి సువార్తలో ఒక శిరస్సు అని రాశాడు. ఆ 2వ అధ్యాయంలో ఆ శిరస్సే ఆయన రాజు. మత్తయి గారు యేసుక్రీస్తు ప్రభును శిరస్సుగా పోల్చి ఆయన రాజు అని వ్రాశాడు. మార్కు గారు ఆయన పాదముల గురించి వ్రాస్తున్నాడు. అంటే ఆయన సేవకత్వం, ఆయన దేవుడు కానీ భూలోకములో ఎలాంటి సేవకుడుగా ఉన్నాడో ఆ మాటలు 1వ అధ్యాయంలోనే ఆయన సేవకత్వములో ఆయన పాదములు. లూకా గారు ఆయన చూపును గురించి వ్రాస్తున్నాడు. నేను చదువుకొని ఆలోచించి ఒకవేళ మీకు అప్లై చేసుకోవచ్చు, లేకుండా లేదు. అదే 19వ అధ్యాయంలో మనుష్య కుమారుడు ఆ భాగం యోహాను గారు ఆయన హృదయాన్ని గురించి వ్రాస్తున్నాడు. ఆయన ఎంత ఉన్నతమైన ప్రేమ గలవాడో ఆయన ఆ దైవత్వమును గురించి. అయితే ప్రియులారా, మనం చదువుకున్న భాగములో సువార్త గ్రంథములో 4 సువార్తలలో ప్రభువు యొక్క జననం, కలవరి శ్రమలు, మరణం, పునరుత్థానం, ఆరోహణం, ఆయన రానున్న సంభవాలు 4 సువార్త గ్రంథాలలో చూస్తున్నాం. కానీ లూకా సువార్తలో మనం ఇప్పుడు చదువుకున్నాం. ఈ ప్రపంచంలో యేసుక్రీస్తు ప్రభువును రక్షకుడుగా అంగీకరించడం చాలా సులభం. కానీ ఆయన శిష్యులుగా చేయబడిన మన జీవితాలలో ఆయనను ప్రభుగా, యజమానుడుగా అంగీకరించడం చాలా తక్కువ. ఒకవేళ నేను చెప్పేది అది వాస్తవం అయితే మీరు అప్లై చేయండి. ఆయన రక్షకునిగా అంగీకరించడం అది వాస్తవం. ఒక శిష్యుని జీవితంలో, ఒక శిష్యురాలు జీవితంలో ప్రభువుగా లేక పాలకుడుగా, ఒక యజమానుడుగా అంగీకరించడం చాలా ప్రాముఖ్యం. అప్పుడే నీ జీవితంలో ఒక హెడ్ ఆఫ్ ద మాస్టర్గా ఆయన నాయకత్వము క్రింద నువ్వు ఉండగలవు. మరి శిష్యులతో మాట్లాడుతూ ఆయన శిష్యుడు, ఉదాహరణ పేతురు అనుకుందాం, సిలువను గురించి దాచకుండా మాట్లాడాడు. ఏం బ్రదర్? వాస్తవంగా సిలువ అది శ్రమ అని తెలుసు. సిలువనగా అవమానం, సిలువనగా మరణం. ఆ సిలువను ఎత్తుకునే వాడికి త్యాగం లేకపోతే ఆ సిలువను ఎత్తుకోవడం సాధ్యము కాదు. 3 ఆ సిలువగా నేను చెప్తుంది. కానీ యేసుక్రీస్తుగా ఆయన ప్రీచింగ్ చూడండి, ఆయన బాధ చూడండి. నా సిలువను ఎత్తుకునేవాడు అనే మాట దాచలేదు. ఆ సిలువను ఎత్తుకున్న వాడికి అది అభ్యసించినటువంటి శిష్యురాలుగా ఉన్న మనకే అది ఎంత శ్రమతో కూడినదో, ఎంత అవమానముతో కూడినదో మనకు అర్థమవుతుంది. అయితే ఉదయకాలం గమనించాలి. అలాగైతే ప్రభు చెప్పే మాటలు ఎలా ఉంటాయి?
నన్ను ప్రేమించాలంటే ఈ షరతులు ఉన్నాయి, అంతే కదా. కండిషన్స్ ఏంటి? మీరు ఎవరైనా నా సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలంటే ఈ కండిషన్స్ ఉన్నాయి, ఈ షరతులు. నేను డినామినేషన్ గురించి మాట్లాడలేదు. ప్రభువును వెంబడిస్తున్న మన జీవితాలలో, ప్రభువును వెంబడిస్తున్న మన జీవితాలలో షరతులు చెప్పాడు. బ్రదర్, ఇప్పుడు ఏమనిపిస్తుంది మనకు? అలాగే దేవుడు మన కుటుంబాన్ని ద్వేషించాలని బోధిస్తున్నాడా? బ్రదర్, సిస్టర్, దేవుడు మీరు నా శిష్యులు అనిపించుకోవాలంటే వాటన్నిటికంటే ఎక్కువగా నన్నే ప్రేమించాలి అన్నప్పుడు మన కుటుంబాన్ని ద్వేషించాలని? మరి దేవుని వాక్యము, పురుషుడా నీ భార్యను ప్రేమించాలి, ఓ స్త్రీ నీ భర్తకు లోబడాలి, తల్లిదండ్రులారా మీ పిల్లలను మీరు ఇలా చేయాలి అని రెస్పాన్సిబిలిటీ మనకి ఇస్తున్నాడు కదా. మరి ఏంటి ప్రభు యొక్క ఉద్దేశం? ద్వేషించకుండా మాటను బట్టి మనకి ఏమనిపిస్తుంది? మీరు చెప్పండి. ఎవడైనా నా సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలంటే ద్వేషించకపోతే అసలు దాని ఉద్దేశం ఏంటి? నేను వాస్తవ హేజ్గల గ్రంథం సిద్ధపడి వచ్చాను. పరిస్థితిని బట్టి వెంటనే ప్రభు కొన్నిసార్లు అవసరాన్ని బట్టి ఒకరు మారుస్తాను, నాకేం తెలియదు. ఒక శిష్యుడు శిష్యురాలుగా ఉండాలంటే, ద్వేషించాలంటే నీ జీవితంలో శిష్యుడుగా ధనమును ద్వేషించాలా? నీ జీవితంలో ఒక శిష్యుడుగా శిష్యురాలుగా నువ్వు ఏమి ద్వేషించాలి, ఏమి ద్వేషించాలి? బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది. పూర్వం ప్రపంచ యుద్ధములో ఒక సైనికుడుగా చేరాలంటే యుద్ధం జరిగేటప్పుడు బలవంత పెట్టేవారు, అవునగా. కానీ దేశ సేవ చేయడానికి సైనికుడు ఇష్టపడి రావాలి. ఆ మాటలు అర్థమవుతున్నాయి కదా. ఇష్టపడకుండానే దేశము కొరకై బలవంత పెట్టి ఇష్టం లేకపోయినా సైనికుడిగా ఆ యుద్ధంలో వాడేవాడు. ఒకవేళ నేను సైనికుడిగా ఉండడానికి నాకు ఇష్టం లేదు అనుకున్నాడు అనుకోండి, దేశ సేవ చేయకపోతే దేశ పౌర హక్కు పోతుందా? చెప్పాలి మీ ఆన్సర్. అతడు సైనికుడిగా దేశానికి సేవ చేయకపోతే హక్కు పోతుందా? ప్లీజ్, పోదు. థ్యాంక్ యూ బ్రదర్, పోదు. అతని పవర్ హక్కు పోదు. ప్రభు అయిన క్రీస్తును నీ రక్షకుడిగా అంగీకరిస్తే అది నిత్య రక్షణ, అది పోదు. పరలోక సైనికుడిగా ఈ భూమిలో అని సిలువను ఎత్తుకొని వెంబడిస్తే నీ సేవకు ఫలం ఉన్నది, ఉందా లేదండి? నీ సేవ కోసమై ఏ పని చేయబోతున్నావో దానికి ఒక బహుమానం ఉంది. సిలువను ఎత్తుకున్న వాడు ప్రభు స్థానములో ఈ షరతులు ద్వేషించకపోతే సిలువను ఎత్తుకోలేదు. ప్రభు నాకు ఇచ్చిన ఆలోచన, అది ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా అప్పుడు శిష్యుడుగా తనను ద్వేషిస్తున్నా, అవమానపరుస్తున్నా దానికి సిద్ధమవుతాడు. అలాగైతే సిలువను ఎత్తుకున్న వాడు శిష్యుడుగా కానేరుడు అన్నాడు కదా. ఇప్పుడు ఎలా ఉండాలో రుజువు కావాలి. దేవుని వాక్యములో దయతో చూడండి, ఒక మాట చదువుకుందాం. ఈ భాగంలోనే లూకాసు వార్త 14వ అధ్యాయం 32వ వచనం చూడండి. ఆయన వారిని చూచి 14:32 నంబర్ 1, శిష్యుడు అనేవాడు, ప్రభువా దీని మీద నాకు హక్కు లేదు, నా మీద హక్కు నీకే ఉందని రుజువు చేయాలి ముందు. అర్థమైందా బ్రదర్, సిస్టర్? శిష్యుడు అనేవాడు ముందుగా ఆ సిలువను ఎత్తుకోవాలంటే, నేను కాను ప్రభువా, నీవు నా యజమానుడివి, నా ప్రభువు, నన్ను నీకు సమర్పించుకుంటున్నాను.
ఇక్కడ మనకు ఒక అర్థమవుతుంది. ఏంటి? విడిచిపెట్టాలి. అంతే కదండి. శిష్యుడు అనేవాడు ఆయన నీ మీద హక్కుగా ఉండాలంటే రుజువు ఏంటంటే నెంబర్ 1 విడిచిపెట్టాలి. లేకుంటే నువ్వు శిష్యుడవు కాదు. మీకు తెలిసిన సంగతులే కావచ్చు. ఉదయకాలం రుజువు పరుచుకున్నారు ఓల్డ్ టెస్టిమెంట్లో, న్యూ టెస్టిమెంట్లో. ప్రభువును వెంబడించేవారు, ఆయనకు శిష్యురాలుగా ఉన్నవారు, మా మీద మాకు హక్కు లేదు, మేము నిన్ను వెంబడిస్తున్నానికి రుజువు మీదని రుజువుపరుచుకున్నాను. అయితే త్యాగం ఉండాలి శిష్యుడికి. సేవకు రావాలన్నా, ప్రభువును వెంబడించాలన్నా ముందు ఏముండాలంటే త్యాగం ఉండాలి. ప్రభు అందుకే సిలువను దాచలే. సిలువలో శ్రమలు ఉన్నాయి, అవమానం ఉన్నది, ద్వేషం ఉన్నది, ఇంకా అన్నీ ఉన్నాయి. ముందు విడిచిపెట్టాలి. ఇవన్నీ నువ్వు ఎప్పుడైతే విడిచిపెట్టి రాగలవో నా శిష్యురాలుగా నువ్వు ఉండగలవు. ఒక మాట చదువుకుందాం. విడిచిపెట్టడం. అపొస్తలుల కార్యాల గ్రంథం మీకు తెలిసిన మాటలే, 4వ అధ్యాయం దయతో 33వ వచనం చూడండి. ముప్పై 33వ వచనం చదవండి కదా. చదవండి. 32వ వచనం చదవండి. 32వ వచనం. విశ్వసించిన వారందరూ ఇది నాది కాదు, ఆ మాట పట్టుకుందాం. దీని మీద హక్కు నాకు లేదు, నీవు నా ప్రభుగా యజమానుడుగా నిన్ను అంగీకరిస్తున్నాను. ఇక్కడ ఏమనిపిస్తుంది? దేవుడా ధనమా? అంతే కదండి. ఆయన వెంబడించాలంటే ఇది విడిచిపెట్టాలి. ఇప్పుడు అన్నాడు కదా, 12 ఎకరాలు నాకేం లేవు బ్రదర్ గారు, దేవుని పొలములో వ్యవసాయం ఉంది. మరి మన జీవితాలు కూడా ఆమెను వారు విశ్వసించారు, శిష్యురాలుగా చేయబడ్డారు అనుకుందాం. విశ్వాసులైనా, క్రైస్తవులైనా, పరిశుద్ధులైన సందర్భాన్ని బట్టి ఆయనను వెంబడించువాడు, ఆయన సులువునెత్తుకుని వెంబడించువాడు ఇవన్నీ విడిచిపెట్టి ఏది నాది కాదు, ఇవన్నీ ఈ కాలం చెప్పగలవా? ఎగ్జాంపుల్, ఒక సీరియల్ విడిచిపెట్టలేవు నీ జీవితంలో. అనుదిన నీ జీవితంలో ఒక శిష్యురాలుగా ప్రభును వెంబడిస్తూ ఉన్నావు. ఆరాధకుడుగా, ఒక గాయకుడుగా, ఒక పరిచారకుడుగా, ఒక ప్రసంగికుడుగా, సోదరుడా, ఈరోజు కూడా నిన్ను సీరియల్ విడిచిపెట్టలేకపోతున్నావు. అవునా కదా? ఈ భారభరితమైనటువంటి పరిచర్యలో ప్రభువు మహిమ రావాలంటే ఈ చిన్నదే విడిచిపెట్టలేకపోతున్నావు. ప్రభు అందుకే శిష్యుడైన వాడు కొన్ని కండిషన్లు చెప్పాడు. ఎలా ఉండాలి? సేవకుడైనా, సంఘ పెద్ద అయినా, పరిచారకుడైన విశ్వాసం నమ్మని వారు కాదు, నమ్మిన తర్వాత శిష్యుడిగా చేయబడాలని కూడా నమ్మాలి. ఈ కూడికలో నాదేమీ లేదు, ముందు శిష్యుడికి అతిశయం లేకుండా ఉండాలి. ప్రౌడ్ నీ శిష్యత్వములో ఆయన మహిమ పొంది నువ్వు తగ్గినప్పుడే ఆయన మహిమ. చాలాసార్లు ఆయన శిష్యులుగా మనం కనబడుతున్నామండి. అవునగా? అది దూరమగునుగాక. ప్రభు నేర్పింది శిలువ దగ్గర పాఠాలు అవే. ఆ తర్వాత వింటాం. నాకున్న కొద్ది సమయంలో నేను చెప్పబోతున్నాను. శిష్యుడిని లేక ఒక నిజ సేవకుడిని, ఒక విశ్వాసుని ఎలా రుజువు చేసుకోగలవు? ఒకటి విడిచిపెట్టాలి కదా. విడిచిపెట్టాలా లేదా? నువ్వు ప్రభువును వెంబడించాలంటే విడిచిపెట్టాలి. ఓల్డ్ టెస్టిమెంట్లో ముందు వెళ్దాం. చూడండి, ఆదికాండం 22వ అధ్యాయం. మీకు తెలిసిన మాటలే. మొదటి వచనం ఆదికాండం 22వ అధ్యాయం.
అబ్రహాము దేవుని చేత పిలువబడిన తర్వాత ముందుగా ఆదికాండం 12వ అధ్యాయంలో విడిచిపెట్టువాడుగా ఉన్నాడా లేదా? సపరేషన్. శిష్యుడు వేరు కావాలి. ఈ లోకము నుండి ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 3 వచనాలలో అబ్రహాము దేవుని చేత పిలువబడినప్పుడు ఆ పిలుపుకు లోబడి వేరయ్యాడు. బంధువులు, దేశము, అక్కడున్న తన పద్ధతులు, తను కల్దీయ దేశములో ఊరనే గ్రామంలో ఏదైతే కలిగి ఉన్నాడో ముందు అది విడిచిపెట్టాలి. మనం ఇంకా డెప్త్ వెళ్ళడానికి టైం లేదు, నేను అలా వస్తున్నాను. ఒకటి, శిష్యుడు లోబడ్డాడు లేదు కదా? లోబడకపోతే విడిచిపెట్టలేడు. నా బంధువులను, నా స్నేహితులను, నా రక్త సంబంధికులను మిషనరీ జీవితంలో ఒక నిజ శిష్యుడుగా, శిష్యురాలుగా ఉండాలంటే మిషనరీకి ఏముండాలి? విడిచిపెట్టే అనుభవం ఉండాలి. అబ్రహాం ఈజ్ ఎ రిచ్, ధనవంతుడే కదా బ్రదర్? అబ్రహాం ధనవంతుడే కదా పిలిచినప్పుడు. 75 years ఓల్డ్, 70 ఏళ్ళ వాడు దేవునితో పిలవడు కాబట్టి ఒకటి వేరయ్యాడు. 17వ అధ్యాయం 22వ వచనములో ఇలా చేయన్నాడు. అవన్నీ మనకు ఎప్పుడు ధ్యానాలే, గుర్తు చేస్తున్నాను అంతే. ఇస్మాయిలుకు సున్నతి చేయి, బయలుదేరడము విశ్వాసముతో లోబడి, సెకండ్ చెప్పినట్లు చేయడం, నాకు నీకు సులువు అనుకుందాం. ఆయన ప్రేమించుచున్న ఇస్సాకునివ్వడం కష్టం. అది శిష్యుడు. ప్రభు అక్కడ చెప్పింది ఇస్సాకు మీద ప్రేమ వదులుకొని కాదు. ఏం బ్రదర్? ఇప్పుడు లూకా సువార్తలో, మత్తయి సువార్తలో శిష్యుడితో కూడా మాట్లాడుతుంది అదే. ఆయన వెంబడించుడులో రుజువు చేసుకోవాలి. ఒక సినిమాను మానుకోలేవు, ఒక సీరియల్ మానుకోలేవు. నీ జీవిత కాలమంతా నీ స్థుతులు చాలా గంభీరంగా కనబడతాయి. బయటికి వెళితేనే పెట్టవలసిన ఇంకా అలాగే ఉన్నావు. ఇప్పుడు బ్రదర్ మారేలా లేదు, మారిపోయిందా లేదా? నాకు 7th క్లాస్లో 33 సార్లు వాయు వచ్చేది పర్ డే. వెంకట విగ్రహారాధికులమే, అది ఇప్పుడు చెప్పడానికి కుదరదు. కానీ ప్రభు నన్ను స్వస్థపరిచాడు. మోర్ దెన్ 37 years అయింది నేను రక్షింపబడి. నేను ఎందుకు చెబుతున్నానంటే, ఉదయకాలం అబ్రహాము జీవితంలో ఆ పరీక్షలు, ఆ శ్రమ గుండా శిష్యుడు ఒక విశ్వాసగా బ్రతకాలంటే శ్రమలు అనుమతించబడతాయి. సోదరులు కాదు నేను చెప్తుంది, శ్రమలు. అబ్రహాము నిజమైన శిష్యుడో కాదో, సేవకుడో కాదో, ఒక విశ్వాసం కాదో రుజువు చేసుకున్నాడు. చిత్తం ప్రభువా, నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. రుజువు చేసుకున్నాడో లేదు చూడండి. 9వ వచనం చదవండి బ్రదర్, మనం దాటి వెళదాం. 9వ వచనం చదవండి, ఆదికాండములోనే 22:9. ఈ 9, 12 అంతా ఒకటే. కానీ అబ్రహాము నిజముగా తన జీవితంలో విడిచిపెట్టాడో లేదో రుజువైంది. దేశము కంటే, కుమారుని కంటే తన జీవితంలో శ్రమ పడడమే ఇష్టపడ్డాడు. ఆయన పరీక్షకు లోపడమే ఇష్టపడ్డాడు. అబ్రహామును ధ్యానం చేయడము, అబ్రహాం గురించి గొప్పగా చెప్పడం మంచిదే, కానీ విడిచిపెట్టడంలో త్యాగం లేకపోతే, ఇక్కడ లూకా సువార్తలో ప్రభు చెప్పింది, నా సిలువను ఎత్తుకునేవాడు ఇలా లేకపోతే దేవుడా ధనమా. దానికి ఒక వాక్యం చెప్పాడు. అబ్రహాము జీవితంలో నిజమైన శిష్యుడుగా రుజువు చేసుకున్నాడు. తనకు కుమారుడు కాదు, కుటుంబము కాదు, దేవుడు కాదు, ధనం కాదు, మన జీవితంలో ప్రభువే ముఖ్యం. అలాంటి వ్యక్తి సిలువను ఎత్తుకోగలడు, అవమానాన్ని తట్టుకోగలడు, ఎకనామిక్ సమస్యలు తట్టుకోగలడు. ప్రభువు కొరకై సిలువను గురించి బోధించింది అదే. ఈ లోకంలో మీకు శ్రమలు ఉన్నాయి, అనగా
అందరికీ స్వస్థత అవుతుందంటే ఈ స్వస్థత కొడుకంటే ఇంతమంది కాదు వచ్చేది. అనంతపురం డానియేలు స్వస్థత వరం కలిగిన వాడు వస్తున్నాడంటే మీరు పెద్దగా అడ్వర్టైజ్ చేయాల్సిన పని లేదు. ఏం బ్రదర్, ఈ కొడుకులకు ఇక్కడ ఎక్కువ మంది వచ్చినట్టు అనుకుంటాను నేను. అలా 2000 మంది వచ్చిన కొడుకులు కూడా చూశాను. స్నేహితులారా, అబ్రహాం, నా మీద నాకు హక్కు లేదు ప్రభువా, నీ అధికారానికి లోబడుతున్నానయ్యా, నా యజమానుడుగా నేను స్వాగతిస్తున్నాను, నా ప్రభుగా నేను స్వాగతిస్తున్నానని లోబడి విడిచిపెట్టి, అమ్మా విడిచిపెట్టను ఉన్నవా, ప్రభు నమ్ముకున్నావు కానీ ఒక విశ్వాసిగా, ఒక విశ్వాసురాలుగా, ఒక దైవజనుడుగా, ఒక నాయకుడుగా, సేవకుడుగా, పరిచారకుడుగా ఇంకా ఏవైనా ఉన్నాయా నీ జీవితంలో? విడిచిపెట్టడం. అప్పుడు సెలవులు ఎత్తుకోవడం సాధ్యమవుతుందా లేదా? అవుతుందా లేదా? బైబిల్ గ్రంథంలో ఒక మాట చదువుకుందాం. అబ్రహాము రుజువు చేసుకున్నాడు. వెళ్దాంలేండి. లూకాసు వార్తలోనే దయతో ఒక మాట చదువుకున్నాం. లూకాసు వార్తలోనే చూడండి, 16వ అధ్యాయం దయతో ఒక మాట చదవండి. మరొకసారి 33వ వచనం చదవండి. 33వ వచనం లూకాసు వార్త 14:30 మరలా చదవండి.